పిఠాపురంలో ఫ్లెక్సీ వార్కి సంబంధించినటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడైతే ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ కార్యక్రమం జరుగుతుందో చెక్కులు పంపిణీ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వేదిక ఇది. ఈ వేదిక మీదే పెన్నం దొరబాబు గారు ఉన్నారు, మరికొంతమంది తుమ్మల బాబు గారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీబీసీ బ్యాంక్ చైర్మన్ వారందరూ ఉన్నారు. ఇదండి ఫోటో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనబడుతుంది అందరికీ, చాలా పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో. ఇటు పక్క సేమ్ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది, ఆ లోకల్ కార్యక్రమం. అంత పెద్ద ఫోటో ఉంటే మాజీ ఎమ్మెల్యే వర్మ గారు గొడవకి కారణం ఏంటంటే ఏదో ఒక కారణం గొడవ చేయాలి. ఆయన కడుపులో మంట ఏంటంటే ఈయన కూర్చున్నాడు ఇక్కడ, పెన్నం దొరబాబు ఇక్కడ కూర్చున్నాడు, ఈయన ఇక్కడ ఉండకూడదు. సరే, ఆయన అనుకోవటంలో రకరకాల అర్థాలు ఆయనకు ఉన్నాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కోరి నచ్చి తెచ్చుకున్నాడు ఆయన్ని. ఆయన గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు, అంతకుముందు 2004లో బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పెన్నం దొరబాబు గారు 2 సార్లు పిఠాపురం ఎమ్మెల్యే అయినా. ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు నచ్చి తెచ్చుకున్న తర్వాత ఈయనేంటి వర్మ గారు మీ పెత్తనం ఏంటి అంటే మీకు చెప్పి తెచ్చుకోవాలండి. మిగతా మీరు తెచ్చుకున్న నాయకులందరినీ, ఆల నాని గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని, ఇలా ఎంతోమంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వైసీపీ నుంచి మీరు తెచ్చుకున్న వాళ్ళు. అసలు గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పాదసారథి గారు మీ ప్రభుత్వంలో మంత్రి కదా, ఇప్పుడు మీకు చెప్పి తెచ్చుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీ దగ్గర పర్మిషన్ తీసుకొని పలానా వాళ్ళు తెచ్చుకోవాలా?